ఉక్రెయిన్లో శాంతి స్థాపనే ధ్యేయంగా జరిగిన ట్రంప్ పుతిన్ సమావేశం ముగిసింది. అమెరికాలోని అలాస్కాలోని సుమారు 3 గంటలు సాగిన ఈ భేటీలో ఇరు దేశాల నుంచి ముగ్గురు చొప్పున పాల్గొన్నారు. భేటీ అనంతరం పుతిన్, ట్రంప్ సంయుక్త ప్రకటన చేశారు. ఉక్రెయిన్ ప్రధాన అంశంగా చర్చించినట్లు వెల్లడించారు. ట్రంప్ను చాలా కాలం తర్వాత కలిశారని, ట్రంప్తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్ ప్రధాన అంశంగానే చర్చలు జరిగాయని, చాలా అంశాలపై ఇరువురు ఒక అభిప్రాయానికి వచ్చారని, ఇంకా కొన్ని పెండింగ్ అంశాలు ఉన్నాయని, వాటిపై చర్చించడానికి మరోసారి భేటీ అవుతామన్నారు. ఈసారి సమావేశం మాస్కోలో ఉంటుందన్నారు. మాస్కోలో చర్చలకు రావాలని ట్రంప్ను ఆహ్వానించినట్లు పుతిన్ వెల్లడించారు. మరోవైపు ట్రంప్ పుతిన్ సమావేశంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ సమావేశంలోనైనా తమకు అమెరికా గుడ్ న్యూస్ చెబుతుందని ఎదురుచూస్తున్నట్లు జెలెన్స్కీ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజా మీటింగ్ సారాంశాన్ని జెలెన్స్కీకి వివరిస్తారని ట్రంప్ వెల్లడించారు. During the last contact with the previous administration, I tried to convince my previous American colleague that the situation should not be brought to the point of no return when it would come to hostilities, and I said it quite directly back then that it's a big mistake. Today, when President Trump saying that if he was the president back then, there will be no war, and I'm quite sure that it would indeed be so. I can confirm that. I think that overall, me and President Trump have built a very good, business-like and trustworthy contact. I'd like to remind you that in 2022, during the last contact, అంతకుముందు తొలిత ఇద్దరు నేతలు అలాస్కాలోని యాంకరేజ్ కు చేరుకున్నారు. అక్కడ పుతిన్ కు ట్రంప్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఇరువురు నేతలను మీడియా పలు ప్రశ్నలు అడిగినప్పుడు సమాధానం చెప్పకుండానే వెళ్లారు. ప్రపంచ దేశాలన్నీ ఈ భేటీని అత్యంత ఆసక్తిగా గమనించాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రకటన వెలువడుతుందో అనేది ఉత్కంఠగా ఎదురుచూశాయి. మరోవైపు అలాస్కాలో వందలాది అమెరికన్లు ఒక్కచోటకి చేరి ప్లకార్డులు ప్రదర్శించారు. అధ్యక్షుడు ట్రంప్కు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో అటు పుతిన్కు కానీ ఇటు రష్యాకు కానీ వ్యతిరేకంగా ఎలాంటి ప్లకార్డులు దర్శనమివ్వకపోవడం గమనార్హం. మరోవైపు వీరి భేటీ నేపథ్యంలో అమెరికా స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుదుపుకు లోనయ్యాయి. హై రికార్డ్స్ నుంచి కింద పడ్డాయి. యుఎస్ బాండ్లు, డాలర్ విలువ తగ్గింది.